Councillors, only councillors. ఒకసారి రోడ్డున పడితే వాళ్ళు ఏ విధంగా దీనస్థితిలో ఉంటారో చూసి కూడా రాగి బండి నడుపుతారు, హెల్మెట్ పెట్టుకోరు. అటువంటి అన్ని అంశాలను వాళ్ళను కొంత అవగాహన కలిగజేస్తా ఉన్నారు. అవగాహన కలిగేస్తే ఆచరించకపోతే తప్పవుతుంది కాబట్టి అది కూడా ఒక అంశంగా తీసుకోమని చెప్తాను. పిల్లల భద్రత, అదేవిధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్లో డ్రగ్స్, గంజాయి లాంటి అనేక అంశాలు ఈరోజు దురలవాటుగా మారుతా ఉంది. తల్లిదండ్రులు, సమాజం, ఇది అందరి బాధ్యత. వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతామని విద్య, ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించే విధంగా ఎడ్యుకేషన్ కూడా అటుమోస్ట్ ప్రయారిటీ చేయండి. ఇటీవల ఒక సర్వే చేస్తే ఎదిగిన కుటుంబాలు, ఇలా ఏసీపీ గారు మాధవైనా, వారి ఆర్డీఓ అయినా, వారి మున్సిపల్ చైర్మన్ అయినా, వాళ్ళ కులము, మతము, డబ్బు లెక్కకు రాలే, చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఎదిగి ఇక్కడ కూర్చోగలిగారు. దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తిరగకపోయినా మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. దాంతో పాటుగా యువత ఇలా పెద్దసేపు సెల్ ఫోన్లోనే టైం ఇస్తారు, గ్రౌండ్ లేదు, ఆటలు లేవు. అవన్నిటిని కూడా పిల్లల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. పిల్లగాడు అన్నం తినకపోతే ఒక వీడియో పెట్టి కామెంట్ జరిగి పెట్టి అన్నం తిన. కానీ ఇక్కడ నేను మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్న ప్రజల భాగస్వామ్యం కావాలి. ఇలా మన ఇల్లును మనం పరిశుభ్రంగా లేకపోతే, హుజరాబాద్ను పరిశుభ్రంగా ఉంచుతామనుకుంటే అది అవివేకమవుతుంది. కాబట్టి దయచేసి కలిగించి వేయిన తర్వాత మహిళా సంఘాల సభ్యులు దాదాపు ఇక్కడ 2400 సంఘాలు ఉన్నట్టున్నాయి. అందరూ కూడా మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పరిధిలో, ఏరియా పరిధిలో అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత చేసుకోండి. ఫైల్ క్లియరెన్స్ అందులో భాగమైన అధికారులు చూసుకుంటారు. కానీ హుజురాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఖరాబైన టీవీయో, ఖరాబైన ఫ్రిడ్జో, వాటర్ కూలర్ పారేయాలన్నా జాగలేదు, మనసు రాదు. నేను మహిళా సంఘాలను కోరుతా ఉన్నా, ఆ ఈవేస్టేజ్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేయండి. అట్లనే పరిసరాల లోపల దోమల బెడద ఇతరత్ర ఉండకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడే ఒక ఎజెండా రాస్తే చెప్పిన, వచ్చేది వర్షకాలం, నర్సరీలను రేట్ చేయండి. హుజురాబాద్ ఎటు చూసినా పచ్చగా కనబడాలి, ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలి. ఎందుకంటే ఇలా దేశ రాజధాని, ప్రధానమంత్రి అక్కడనే ఉంటారు, రాష్ట్రపతి అక్కడనే ఉంటారు. ప్రజలు జీవించలేని వాతావరణం, గాలి పీల్చుకొని ఎక్కువ ముక్కు కట్టుకొని ఆక్సిజన్ కొట్టుకొని బతికేటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా మన ప్రాంతం రాబోయే తరానికి పిల్లలకు బాగుండాలంటే ఖచ్చితంగా చెట్లు నాటాలి, ప్లాస్టిక్ను వాడకుండా నిషేధించుకోవాలి. ఇటువంటి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మనం చెప్తే కొత్తగా అనిపిస్తుంది, బాగానే చెప్తున్నారు, కానీ ఇది భవిష్యత్ తరానికి మీరు ఇచ్చేటువంటి ఒక వరం. లేదా మీరు పాటించకపోతే వాళ్ళకి ఇస్తున్నటువంటి శాపంగా భావించి వాళ్ళు మనను విమర్శించే విధంగా మన జీవితం కొనసాగుతుంది. కానీ దయచేసి మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాయి, ఇలా ప్రభుత్వ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలి. 99 రోజుల ప్రజల ప్రణాళిక సక్సెస్ కావాలంటే మీ భాగస్వామ్యం కావాలి. 10 అంశాల మేరకు పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అవుతాయి. ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. మీ తప్పని మళ్ళా కొర్రల కాడికి, గడక కాడికి వచ్చినప్పుడు ఇలా ఆరోగ్యం కొరకు ఆరోగ్య పరీక్ష చేయించుకుంటే ఎంతమందికి బీపీ షుగర్ ఉందో. కాబట్టి దయచేసి ఇవన్నీ మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. మంచిగా బతకాలంటే, దవాఖానాల పడి బతకాలనుకుంటే మనం చెప్పింది వినకపోతే మనం ఏం చేస్తాం? చూస్తూ తప్పకుండా అయ్యో బాగున్నామని పరామర్శ చేయడానికి వస్తాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని ముఖ్యమంత్రి గారు. నా అక్కా చెల్లెలందరికీ నా శాఖనే 9వ తారీఖు డిసెంబర్లో స్టార్ట్ అయిందంటే ఈరోజు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 కోట్ల రూపాయల లాభం, 300 కోట్ల మంది ట్రిప్పులు మహిళలు ఈరోజు ప్రయాణంగా చేశారు. అవ్వగారింటికైనా,
అత్తగారింటికైనా వియ్యపురాల దగ్గరికైనా దావఖానకైనా గుడికైనా బస్సు క్లాపుతూరు ఎక్కుతున్నారు పోతారు ఎవరైనా రాజన్న సమ్మక్క సారక్క ఏడికైనా. కాబట్టి ఈ విధంగా బస్సు ప్రయాణమే కాదు మహిళా సంఘాలను బస్సు యజమానులను చేసినాం. ఈ విధంగా ముందుకు పోతున్న సందర్భంలో మహిళలకు ఇందిరా క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, వడ్డీ లేని రుణాలు, సోలార్ పంపు సెట్, సోలార్ మరి వాటి యొక్క అన్ని రకాల కార్యక్రమాలను ఆర్థికంగా ఎదగడానికి చేస్తా ఉన్నాం. ఉపయోగించుకోండి. ఇవాళ మీరు ఆర్థికంగా ఎదిగితే మహిళ ఆర్థికంగా ఎదిగిన రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఎదిగిన మహిళకు సంబంధించిన కుటుంబాలు అత్యున్నతంగా ఎదిగినాయి. అందుకే ఇల్లు చూడు వాకిలు చూడు ఇల్లు చూడండి, ఇల్లు బాగా ఒక గృహిణి బాగుంటే ఆ ఇల్లంతా బాగుంటుందనే మాటని సందర్భంగా మనవేస్తూ పర్యావరణంతో చెప్పిన పర్యావరణం బాగుంటేనే ఆక్సిజన్ లేకుండా మాస్కులు లేకుండా బతికేటువంటి పరిస్థితులు ఇవన్నీ పాటించమని సందర్భంగా కోరుతూ మరి సుహాసిని గారు నేను రోజు మా ఈటీవీలో మహేష్ రోజు ఒక ప్రోగ్రాం చూపిస్తా ఉన్నాడు. అరే మా హుస్నాబాద్ వస్తలేదు, రోజు హుస్నాబాద్ వస్తుంది అని అనుకుంటా. రోజు చైర్మన్ గారు ఒక ప్రోగ్రామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్టివ్ ప్రొయాక్టివ్ ఉన్నాడు. ఎప్పుడైనా ప్రతిభను ప్రశంసించాలి. నేను మీ పాలకవర్గాన్ని పూర్తిగా అభినందిస్తా ఉన్నా. హుజురాబాద్ పట్టణం మీ నాయకత్వంలో రూపురేఖలు మారి ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కరించబడి మిమ్మల్ని అందరినీ శభాషని ఆశీర్వదించి రాజకీయాల ఖచ్చితంగా మీకు మంచి ఆశీర్వదం దొరకాలని, అందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి గారి పక్షాన ఇక్కడి మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ బిడ్డగా ఈ ప్రాంతానికి నేను ఒక్కసారి సేవ చేసే విధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రాంతంలో తప్పకుండా నా బాధ్యతగా హుజురాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం